జీవించుచున్నావని పేరు మాత్రం నీకున్నది గాని మృతుడవే అంటుంది బైబిల్. నీవు మృతుడవే అంటుంది బైబిల్. ఒకసారి మీ బైబిల్ ఇచ్చిన వారు మీ బైబిల్ పైకి చూపిస్తారా? జీవించుచున్నావని పేరు మాత్రం నీకున్నది గాని మృతుడవే అంటుంది బైబిల్. నీవు మృతుడవే అంటుంది బైబిల్. మంచి పేరు నీకున్నా, ఇంటి నిండా ధనమున్నా, ఒంటి నిండా బలమున్నా, లోకమంతా నీతో ఉన్నా. అందరూ కలిసి పాడదాం. మంచి పేరు నీకున్నా, ఇంటి నిండా ధనమున్నా, ఒంటి నిండా బలమున్నా, లోకమంతా నీతో ఉన్నా. మనిషి బ్రతుకంధకారమే, తెలియలేని గమ్యం నీ బ్రతుకు. మనిషి బ్రతుకంధకారమే, తెలియలేని గమ్యం నీ బ్రతుకు. ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ, ఒంటి నిండా బలమున్నప్పటికీ, ఇంటి నిండా ధనమున్నప్పటికీ ప్రాణాన్ని కాపాడుకోవడం ఎవరి తరం కూడా కాదండి. దేశంలో పేరున్నప్పటికీ, ఈ లోకంలో ఎన్నో పదవులు ఉన్నప్పటికీ, లోకంలో ఎంతో సుఖం ఉన్నప్పటికీ కూడా ఒక దినము మన ప్రాణం శూన్యమైపోతుందని అనేక సేవకులు చేస్తానికి రాసిన పాట. అందరూ చెప్పబట్టు పాడుతున్నాం. దేశంలో పేరున్న పదవులన్నీ నీకే ఉన్నాయి. దేశంలో నీ పేరున్నా, పదవులన్నీ నీ పేరున్నా, లోకంలో నీ సుఖమున్నా, సమస్తము నీకే ఉన్నా. దేశంలో నీ పేరున్నా, పదవులన్నీ నీకే ఉన్నా, లోకంలో నీ సుఖమున్నా, సమస్తము నీకే ఉన్నా. మనిషి బ్రతుకంధకారమే, తెలియలేని గమ్యం నీ బ్రతుకు. మనిషి బ్రతుకంధకారమే, తెలియలేని గమ్యం నీ బ్రతుకు. జీవించుచున్నావని పేరు మాత్రం నీకున్నది గాని మృతుడవే అంటుంది బైబిల్. నీవు మృతుడవే అంటుంది బైబిల్. ఒకసారి మీ బైబిల్ ఇచ్చిన వారు మీ బైబిల్ పైకి చూపిస్తారా? జీవించుచున్నావని పేరు మాత్రం నీకున్నది గాని మృతుడవే అంటుంది బైబిల్. నీవు మృతుడవే అంటుంది బైబిల్. జీవించిన పేరు మాత్రం ఉంది కానీ మృతులమని చెప్పింది ఒకే ఒక గ్రంథము, అదే ఈ జీవ గ్రంథమైన బైబిల్. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. అంటే జీవించిన పేరు మనకుంది కానీ ఆ మృతతుల్యమైనటువంటి దేహము ఎప్పుడైపోతుందో మానవునికి తెలియదు. అది చెప్పింది ఈ యొక్క ఒకే ఒక బైబిల్ అండి. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనకన్నా ధన్యులుగా ఏదైనా చెప్పిన గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం మాత్రమే. అది ధన్యులు ఎవరంటే ప్రభునందు నిద్రించిన వారు. లోకంలో అనేక మంది నిద్రించినప్పటికీ కూడా ఎంతమంది అయితే ప్రభునందు నిద్రిస్తారో వారిని ధన్యులుగా ప్రభు బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆ బైబిల్ నమ్ముకున్నటువంటి మనము దేవుని యొక్క జీవ గ్రంథంలో పేరు రాయబడడానికి ఈ లోకంలో జీవించిన కాలంలో ప్రభు కొరకు శ్రమపడాలి, ప్రభు కొరకు జీవించాలి. ప్రభు కొరకు మనం నమ్మకంగా ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్.